గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 18th August 2026 నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. 132 పాయింట్స్ మైనస్లో 24,154 దగ్గర క్లోజ్ అయింది. మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది ఇది. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే ఓన్లీ 10 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉంటే 40 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. లూజర్స్లో టాప్లో ఉంది టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్. సో ఇది కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. చిన్న రికవరీ వచ్చింది ఫాల్ తర్వాత, కానీ ఇక్కడ సస్టైన్ కాలేదు. సో ఇది డ్రాప్ తర్వాత కొంచెం ర్యాలీ బేస్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. లాస్ట్ 2 సెషన్స్ నుంచి బాగానే డౌన్ అవుతూ ఉంది. సో మోస్ట్లీ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. లోయర్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాక్ గ్యాప్ ఏరియా చూస్తే 310 దగ్గర ఉంది. మేబీ ఆ లెవెల్కి రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్లో. తర్వాత అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కూడా డౌన్ అయింది. క్రూడ్ పెరుగుతూ ఉంది. సో దాని ఎఫెక్ట్ మనకి మార్కెట్ మీద బాగా కనపడుతూ ఉంది. తర్వాత ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, జియో ఫైనాన్షియల్ టెక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ ఇవన్నీ కూడా డౌన్ అయిన స్టాక్స్. పెరిగిన స్టాక్స్లో టాప్లో ఉంది యాక్సిస్ బ్యాంక్. ఇది ఒకటి కొంచెం పాజిటివ్గా ఉంది. ఈ ఫాల్ తర్వాత చిన్న రికవరీ ఇది. సో 1243 దగ్గర క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్. తర్వాత మ్యాక్స్ హెల్త్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. M&M, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయింది. 235 పాయింట్స్ మైనస్లో 57,262 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో ఓన్లీ 4 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, 10 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ ఇవి మాత్రం పాజిటివ్ ఉంటే, నెగటివ్గా క్లోజ్ అయిన బ్యాంకింగ్ స్టాక్స్లో టాప్లో ఉంది ఎస్ బ్యాంక్. 2% డౌన్ అయింది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, పిఎన్బి, తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఇక్కడ మనకి ఒక్కసారి మనం కెనరా బ్యాంక్ చూద్దాం. సో కెనరా బ్యాంక్ ఓవరాల్గా ట్రెండ్ వైజ్గా వీక్ ట్రెండే కనపడుతూ ఉంది. ఇప్పుడు 129 దగ్గర క్లోజ్ అయింది. మేబీ లోయర్ లెవెల్స్కి రావచ్చు. 123 తర్వాత 121 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో అది బ్రేక్ అయితే మాత్రం 100 రూపీస్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ఏంటంటే లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 120 దగ్గర ఉంది. ఆ లెవెల్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ ఆ లెవెల్ని బ్రేక్ అయి కిందకి వెళ్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు కెనరా బ్యాంక్లో. సో ఇది ఒకటి చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మనకి ఒక టెక్నికల్ సపోర్ట్ లెవెల్కి దగ్గరలోకి వచ్చాం మనం. 24,120 ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దానికన్నా కిందకి వెళ్తే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా మొత్తం మనకి ఇప్పుడు 24,120 నుంచి ఆల్మోస్ట్ 24,040. సో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. అండ్ ఈ ఎంటైర్ ర్యాలీ కొంత రీట్రేస్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు దాదాపుగా 50% రీట్రేస్మెంట్ అయింది. ఈ ర్యాలీ మొత్తం 50% రీట్రేస్మెంట్. కొంచెం డౌన్ సైడ్కి వస్తే మనకి 2 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి మనం జాగ్రత్తగా చూడాల్సింది 24,040. బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ ఇంకొక గ్యాప్ ఏరియా ఉంది ఇక్కడ 23,890 నుంచి 23,840. సో ఇది గ్యాప్ ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో. సో ఇక్కడికి వస్తే మనకి ఆల్మోస్ట్ ఈ ఏదైతే ర్యాలీ వెళ్ళిందో అది 73.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఉండొచ్చు. 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ అది. సో ఆ లెవెల్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది అండ్ ఇప్పుడు సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. కీ లెవెల్ మనం ప్రతి వీడియోలో మనం కీ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కీ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వచ్చాం. మనం ఇంతకు ముందు 24,280 దగ్గర మన కీ లెవెల్ ఉండేది. సో దానికన్నా కింద క్లోజ్ అయింది లాస్ట్ 2 సెషన్స్. సో ఇప్పుడు మనకి కీ లెవెల్ వచ్చి 24,400. సో ఇన్ కేస్ 24,400 కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఏదైనా ర్యాలీస్ ఇస్తే అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా వీక్నెస్ కనపడుతుంది. మనకి లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది లాస్ట్ 2 సెషన్స్. సో ఈ రోజు కూడా దాని డౌన్లోనే ఉంది. మనం గతంలో అనుకున్నట్టుగానే 57,800 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. ఓన్లీ 57,800 కన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అదే మనకి ఇమీడియట్ సపోర్ట్ 57,110. సో అది బ్రేక్ అయ్యి కిందకి వస్తే మాత్రం నెక్స్ట్ మనకి 56,700 వరకు రావచ్చు.
సో ఇక్కడ మంచి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే 57,110 ని బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ఒక 500-600 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 56,100 దగ్గర కనపడుతుంది. సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత స్లోగా డ్రాప్ అవుతా ఉంది ప్రైస్, కరెక్షన్ అనుకోవచ్చు ఇది. సో లోయర్ లెవెల్లో మాత్రం మనకు ఒక ఆపర్చునిటీ వస్తే ఒక రివర్సల్ ట్రేడ్ చేసుకోవడానికి 56,200 వరకు మనం వెయిట్ చేయొచ్చు రివర్సల్ ట్రేడ్ కోసం. బట్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఏదైనా ర్యాలీ ఇస్తే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీనే షార్టింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు అంటిల్ 57,800 కన్నా పైన క్లోజ్ అయితేనే మనం రివర్స్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, అంటే ఒక పాజిటివ్ బయాస్. అదర్వైజ్ నెగిటివ్ బయాస్ తోనే ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 57,500 దగ్గర ఉంది. అది బ్రేక్ అయి పైకి వెళ్తే 57,800. సో డౌన్ సైడ్ లో చూస్తే 57,120, బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 56,730. ఇవి లెవెల్స్, దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 44, షార్ట్ బిల్డప్ లో 155 ఉన్నాయి, షార్ట్ కవరింగ్ లో 3 ఉన్నాయి, లాంగ్ అన్వైండింగ్ లో 10 ఉన్నాయి. సో ఇక్కడ లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే మనకి మ్యాక్స్ హెల్త్ టాప్ లో ఉంది, తర్వాత బాష్, దెన్ సోనాకామ్స్, రాడికో కేతాన్, తర్వాత టిఐ ఇండియా, ఆరో ఫార్మా, ఏపీఎల్ అపోలో, ఎల్టీఎఫ్, బిఈఎల్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో మారుతి టాప్ లో ఉంది, తర్వాత ఎల్టీఎం, కే ఫిన్టెక్, తర్వాత భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మనం 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అయితే ఈ రోజు నేను తీసుకుంటున్న స్టాక్స్ ఈ లిస్ట్ లోంచి తీసుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో బాగా బేరిష్ గా ఉన్న స్టాక్స్, అంటే బాగా డౌన్ అయిన స్టాక్స్ తీసుకుందాం. చాలా రోజుల నుంచి కొంత వీక్ సిగ్నల్స్ ఇచ్చిన స్టాక్స్, అందులో నుంచే మనం ఒక 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు ఒకటి టాటా కమ్యూనికేషన్స్. ఈ స్టాక్ లాస్ట్ 25 or 26 డేస్ బ్యాక్ మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది, అంటే అక్కడి నుంచి డౌన్ అవుతా ఉంది. సో ఇక్కడ ఎక్కడైనా లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్ ఉందా లేదా ఒక్కసారి చూద్దాం. ఇదే టాటా కమ్యూనికేషన్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఒక స్ట్రాంగ్ ర్యాలీ, సో ఇక్కడ బేస్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇట్లా బేస్ ఫామ్ అయి బేస్ ని బ్రేక్ చేసి డౌన్ కి వెళ్తాయో అది ఫర్దర్ గా డౌన్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతా ఉంది, అండ్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి ప్రీవియస్ గా ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిందో ఇది మనకి టెక్నికల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఈ స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ రీట్రేస్ అయిపోయింది, మాక్సిమం రీట్రేస్ అయింది, దాదాపు 80% రీట్రేస్ అయినట్టుగానే కనబడుతుంది. ఇప్పుడు కూడా మనకి ఆపర్చునిటీ లేదు లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. సో దీంట్లో ఒక్కటి మనం కొంచెం మానిటర్ చేయాలి స్టాక్ ని. ఫండమెంటల్ గా మంచి స్టాకే, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే టెక్నికల్ గా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి స్టాక్స్ ని, కొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ని లోయర్ లెవెల్లో ఎక్వైర్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అట్లాంటి ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్టాక్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఉంది 1630 అండ్ 1640. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మాత్రం రివర్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకటి 1725 అండ్ 1765, ఈ 2 లెవెల్స్ దగ్గర కొంత పాజ్ కావచ్చు. ఒకవేళ ఇక్కడ రిటర్న్ తీసుకున్న తర్వాత ఈ 2 లెవెల్స్ పాజ్ కావచ్చు. ఒకటి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, రెండోది 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. అవి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి హైయర్ లెవెల్లో. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని 1765 ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ కంటిన్యూస్ గా ర్యాలీ ఉండొచ్చు స్టాక్ లో. సో ఇవి టెక్నికల్ లెవెల్స్, ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి టెక్నికల్ లెవెల్స్ తెలుసుకోవడానికి మీరు మా ప్రోగ్రామ్స్ లో జాయిన్ కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి నారాయణ హృదయాలయ. సో హాస్పిటల్ స్టాక్ ఇది. ఇక్కడ చూడండి ఒక మంచి ర్యాలీస్ వెళ్ళింది గతంలో, మంచి ర్యాలీస్, ఒక పుల్ బ్యాక్స్, ఇట్లా రకరకాలుగా ఉంది మనకి. అయితే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1800 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. బట్ ట్రెండ్ వైజ్ గా వీక్ ట్రెండే, అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ మనకి రావచ్చు. ఇక్కడ చూస్తే మనకి 2083 నుంచి ఇప్పుడు 1800కి వచ్చింది. సో ఇది ఫర్దర్ గా వీక్ కావచ్చు, ఎందుకంటే ట్రెండ్ వైజ్ గా డౌన్ ట్రెండే ఉంది. అయితే ఈ డౌన్ ట్రెండ్ అరెస్ట్ కావడానికి ఒక అవకాశం కనపడుతుంది అరౌండ్ 1760 అండ్ 1740 ఈ జోన్. ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. సో అండ్ మోర్ ఓవర్ మనకి అప్ సైడ్ లో రెసిస్టెన్స్ పాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, 1860 అండ్ 1899. సో ఇవి 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఒకటి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇంకొకటి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అవి 2. అయితే ఇక్కడ ఒక్కటి మనం ఎప్పుడు కూడా స్టాక్ మొమెంటమ్ గా వెళ్ళినప్పుడు రీట్రేస్ అయి రివర్సల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇట్లా బ్రేక్అవుట్ ఇస్తుందో అది మన ఎగ్జిట్ పాయింట్ లాగా ఉండాలి.
సో ఇట్లా ఎగ్జిట్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మార్కెట్లో ట్రేడ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏది చేసినా కానీ ఒక హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ అయ్యేటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయి లోయర్ లెవెల్లో మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది మనం లాంగ్స్ ఎంట్రీ కావడానికి. సో ఇప్పుడు చూడాల్సింది 1740. ఇన్ కేస్ 1740 బ్రేక్ అయితే మాత్రం ఇంకా వీక్ కావచ్చు స్టాక్. ఫర్దర్ లోయర్ లెవెల్స్ అంటే చాలా దూరంలో ఉన్నాయి మనకి, అరౌండ్ 1625 ఆర్ 1600 లెవెల్. సో ఇట్లా రెండు మనకి ఆపర్చునిటీ లెవెల్స్ కనపడుతున్నాయి. సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. రైట్, ఇది నారాయణ హృదయాలయ. రేపటి వీడియోలో మళ్ళీ ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.